బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ లోని కేపీహెచ్బీ లూలు మాల్లో జరిగిన రాజాసాబ్ సినిమా వేడుకలో హీరోయిన్ నిధి అగర్వాల్ కు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా శ్రేయస్ మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోలీసు బందోబస్తు లేకపోవడంతో అభిమానుల ముసుగులో ఉన్న కొందరు ఆకతాయిలు హీరోయిన్ ను చుట్టుముట్టి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కేపీహెచ్బీ పోలీసులు నిర్వాహకులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ దుశ్చర్యపై పలువురు ప్రముఖులు మండిపడ్డారు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన లూలు మాల్ యాజమాన్యం, ఈవెంట్ మేనేజర్లపై చర్యలు చేపట్టిన పోలీసులు హీరోయిన్ ఫిర్యాదు చేస్తే పోకిరీలపై మరో కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. పబ్లిసిటీ కోసం భద్రతా ప్రమాణాలను విస్మరించి సెలబ్రిటీలను ఇబ్బందుల్లోకి నెట్టిన నిర్వాహకుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Okay, so హైదరాబాద్ లోని కేపీహెచ్బీ లూలు మాల్లో జరిగిన రాజాసాబ్ సినిమా వేడుకలో హీరోయిన్ నిధి అగర్వాల్ కు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా శ్రేయస్ మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోలీసు బందోబస్తు లేకపోవడంతో అభిమానుల ముసుగులో ఉన్న కొందరు ఆకతాయిలు హీరోయిన్ ను చుట్టుముట్టి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కేపీహెచ్బీ పోలీసులు నిర్వాహకులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ దుశ్చర్యపై పలువురు ప్రముఖులు మండిపడ్డారు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన లూలు మాల్ యాజమాన్యం, ఈవెంట్ మేనేజర్లపై చర్యలు చేపట్టిన పోలీసులు హీరోయిన్ ఫిర్యాదు చేస్తే పోకిరీలపై మరో కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. పబ్లిసిటీ కోసం భద్రతా ప్రమాణాలను విస్మరించి సెలబ్రిటీలను ఇబ్బందుల్లోకి నెట్టిన నిర్వాహకుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లోని కేపీహెచ్బీ లూలు మాల్లో జరిగిన రాజాసాబ్ సినిమా వేడుకలో హీరోయిన్ నిధి అగర్వాల్ కు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. ప్రభాస్ హీరోగా ఉన్నటువంటి రాజాసాబు సినిమా ఏదైతుందో రాజాసాబు సినిమాకి సంబంధించిన సాంగ్ ఈవెంట్ లాంచింగ్లో ఉన్నటువంటి నిధి అగర్వాల్ కూకట్పల్లిలో ఉన్నటువంటి లుల్లు మాల్కి రావడం జరిగింది. లుల్లు మాల్లో ఈవెంట్ ఎవరైతే ఉన్నో శ్రేయస్ వాళ్ళు కూడా అరేంజ్ చేసిన పరిస్థితి, దాంట్లో ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఒక ఈవెంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అది చిన్నదైనా పెద్దదైనా, ఎందుకంటే ఆల్రెడీ 20-30 మందికి ఎక్కువ వచ్చినారంటే ఖచ్చితంగా అది ఈవెంట్ ఏదైతుందో దానిలో ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఎంతమంది వస్తున్నారో, ఎంత కెపాసిటీ ఉంది, ఎక్కడ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎటువంటి పోలీసుల పర్మిషన్ లేకుండా, పోలీసులకు సమాచారం లేకుండా, కనీసం పర్మిషన్ లేకుండా పర్వాలేదు కానీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని చెప్పేసి నేపథ్యంలోనే కేసు నమోదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది నిధి అగర్వాల్ వచ్చినటువంటి పరిస్థితుల్లో మనం చూసాము. అంత యువకులు ఆమె పైన విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె బట్టలు, ఒంటిపైన ఉన్నటువంటి బట్టలు కానివ్వండి ఇట్లా తీసేసినటువంటి నేపథ్యంలోనే ఆమె మీద పడే ప్రయత్నం చేశారు, ఆమెను తాకే ప్రయత్నం చేశారు, అసభ్యంగా ప్రవర్తించారని చెప్పేసి ఆ వీడియోలు ఉన్నటువంటి అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే పోలీసులు సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా చేసినటువంటి పని ఏదైతుందో అది సోషల్ మీడియాలో పెట్టి వైరల్ కావడంతోనే సీరియస్గా తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. కేసు అయితే మాత్రం సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసినటువంటి చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ నిధి అగర్వాల్ ఎవరైతే హీరోయిన్ ఉందో ఆమె వచ్చి మళ్ళీ ఒకసారి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా మరొక కేసు ఉంటుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈవెంట్ ఆర్గనైజర్ పైన, తనతో పాటు మేనేజర్ ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజర్ మేనేజర్గా ఉన్నటువంటి వాళ్ళపైన కేసు అయింది. శ్రేయస్కు సంబంధించినటువంటి శ్రేయస్ మీడియా ఎవరైతే వాళ్ళపైన కేసు నమోదైంది. ఇదంతా కూడా ఇద్దరు కలిసి అక్కడ ఆర్గనైజర్ ఎవరు చేస్తున్నారు, ఈవెంట్ మేనేజర్ ఎవరు, ఆమె తీసుకొచ్చింది ఎవరు, ఇదంతా ప్రోగ్రామ్ చేసింది ఎవరు, దానిపైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. వీళ్ళకి కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళని విచారిస్తామని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక హీరోయిన్ వచ్చింది, ఒక స్టార్ హీరోయిన్ వచ్చిందంటే ఎటువంటి భద్రత కల్పించాలి, బౌన్సర్స్ ఉండాలి, మాకు చుట్టుపక్కల రాకుండా అవసరం కూడా యువకులు చాలా మంది వస్తున్న పరిస్థితి. దాంట్లో మద్యం తాగిన వాళ్ళు వస్తారు, రకరకాల వాళ్ళు వస్తారు, గంజాయి బ్యాచ్ వస్తుంటారు. అందరూ సందట్లో సడమి అని చెప్పేటువంటి యువకులందరూ వచ్చి మీద పడే ప్రయత్నం చేసినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మాయి హీరోయిన్ అక్కడ నుంచి వస్తున్నటువంటి ఫస్ట్ నుంచి వదల నుంచి కూడా
కారు దగ్గరికి వస్తున్నట్టు తరుణంలోనే ఎంతమంది తోచుకుంటూ వచ్చారు. అక్కడ విజువల్స్లో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె తోచుకొచ్చి మీద పడే ప్రయత్నం చేస్తారు. ఒక దగ్గర ఉన్నటువంటి బౌన్సర్లు ఎవరైతున్నారో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా నెట్టేసి ఆమెను కార్లకు తోసేసి పంపించినటువంటి పరిస్థితి అక్కడ చూస్తాం. ఇదంతా కూడా సోషల్ మీడియాలో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం జరిగింది, ఎక్స్లో పెట్టుకోవడం జరిగింది, ఫేస్బుక్లో పెట్టుకోవడం. ఈ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే కనీసం పోలీసులు ఒక పర్మిషన్ తీసుకుంటే పోలీసులు అక్కడ భద్రత ఏర్పాటు చేసేవాళ్ళు, అక్కడ ఫోర్స్ పెట్టేది వాళ్ళు, అక్కడ అవసరం ఉంటే ఇంకా ఫోర్స్ పిలిపించేవారు, రకరకాల ప్రికాషన్ తీసుకునే పరిస్థితి. ఆ లుల్లుమాలలో ఈవెంట్ పెడుతున్నారని కనీసం పోలీసులకు సమాచారం లేకుండా పెట్టడంతో పాటు ఆ హీరోయిన్ పైన జరిగినటువంటి రాద్ధాంతం కానీ ఘటన ఏదైతుందో దాంట్లో భాగంగా చూసినట్టు పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నామని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఇటువంటి ఈవెంట్స్ ఎవరు పెట్టినా ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా. మరి శ్రేయస్ మీడియా వాళ్ళు పర్మిషన్ తీసుకోకపోవడంతో మొత్తం పోలీసులు దీనిపైన యాక్షన్ తీసుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ శ్రేయస్ మీడియా చేస్తున్నటువంటి ఈవెంట్ ఏదైతుందో సాంగ్ రిలీజ్కి ఆల్రెడీ వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు తీసుకున్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలా, కేవలం డబ్బుల మీద ఉన్నటువంటి ప్రేమ ఇటువంటి ప్రికాషన్ తీసుకుని ఎందుకు లేదని చెప్పి నేను పోలీసులు కూడా మండిపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆ ఈవెంట్ ఏదైతున్న సాంగ్ లాంచ్కి సంబంధించినటువంటి సమస్య అక్కడ వచ్చినటువంటి హీరోయిన్కి రక్షణ కల్పించాలి. ఎటువంటి రక్షణ కల్పించలేనటువంటి అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే శ్రేయస్ మీడియా వల్ల నిర్లక్ష్యం ఎంత ఉందనేది కూడా అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా వాళ్ళు శ్రేయస్ మీడియా పైన యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ హీరోయిన్కి రక్షణ లేదంటే, కేవలం అక్కడికి వచ్చినటువంటి ఈవెంట్లో కూడా ఇంత రక్షణ లేదంటే ఎట్లా, ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు మహిళల పరిస్థితి ఏ విధంగా పోతుంది అని దానిపైన ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు పోలీసులు అయితే శ్రేయస్ మీడియా పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు హీరోయిన్ ఎవరైతే ఉన్నారో నిధి అగర్వాల్ నుంచి కూడా ఫిర్యాదు వస్తుందని చూస్తున్నారు. మరి ఫిర్యాదు చేయనిస్తారా చేయనిరా అది చూడాలి. ఎందుకంటే ఆమె ఒకవేళ ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకుని ఇంకో కేసు నమోదు అవుతుంది, దానిపైన కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితి. కానీ ఆమె నువ్వు హీరోయిన్ని ఫిర్యాదు చేయకుండా ఒత్తిడి చేస్తున్నట్టు కూడా తెలుసు. ఎందుకంటే వీళ్ళకు ఈవెంట్స్ అన్ని కూడా చేస్తున్నటువంటి శ్రేయస్ మీడియా ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఆమె కనుక ఫిర్యాదు చేస్తే వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళొక లాబింగ్ చేసి ఆమెను కేసు పెట్టనీయకుండా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నిధి అగర్వాల్కు అక్కడ ఎంత అవమానం జరిగిందని కూడా మనం అక్కడ గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆమె ఒక హీరోయిన్ వచ్చింది అంటే, ఒక సెలబ్రిటీ వచ్చిందంటే, సెలబ్రిటీ వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా తగినటువంటి జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ పోలీస్ ఫోర్స్ పెట్టుకోవాలి. పోలీసు ఫోర్స్ లేకుండా కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బౌన్సర్ కూడా ఎవరు లేరు, కేవలం ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆమె మీద పడే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ చూస్తాం. ఎందుకంటే యువకులందరూ కూడా ఉర్రు తొలుగుతూ ఆ సాంగ్ ఏదైతుందో అక్కడ నుంచి కూడా చూసి మొదలు పెడితే లోపల వీడియోస్ మాత్రం బయటికి రాలేదు, కేవలం బయటకు వచ్చినటువంటి వీడియోలు మాత్రమే బయట వచ్చినటువంటి పరిస్థితి. అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి దూకుడు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పోలీసు కేసు నమోదు చేస్తారు. లోపల జరిగినటువంటి వీడియోస్ అని కూడా పోలీసులు తీసుకుంటారు. ఎందుకంటే లోపల ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు, కెపాసిటీ ఎంతమంది అక్కడ పాల్గొన్నారు, అక్కడ మీరు ప్రైవేట్ సెక్యూరిటీ ఎంతమంది భద్రత కల్పించారు, అట్లా లోపల జరిగినటువంటి సమస్య ఏంది అని అక్కడ నుంచి కూడా వీడియోలు కావాలి. పోలీసులు కూడా వీళ్ళకు నోటీసు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే లోపల జరిగినట్టు వీడియోలన్నీ ఆధారంగా అక్కడ ఎంతమంది వచ్చారు, అక్కడ కెపాసిటీ ఏంది, ఎటువంటి జాగ్రత్త తీసుకున్నారు, పోలీస్ ఫోర్స్ ఎందుకు తీసుకోలేరు, పర్మిషన్ ఎందుకు తీసుకోలేరు, దానిపైన కూడా పోలీసులు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉన్నది. ఒక హీరోయిన్ వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలి ఎందుకు తీసుకోలేరు అని దానిపైన కూడా పోలీసులకు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే ఉందో శ్రేయస్ మీడియాకు నోటీసు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈవెంట్ కాంటాక్ట్ చేసినటువంటి ఒకడు ఎవరైతే పిఏ కూడా కానివ్వండి, ఆమె డేట్స్ ఎవరుతారో అతను కనీసం అక్కడ పోలీసులకు పర్మిషన్ తీసుకోలేదు, అతను కూడా అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈవెంట్ మేనేజర్ల మీద ఈవెంట్ చేసినటువంటి శ్రేయస్ మీడియా మీద కేసు అయితే అయింది. ఇప్పుడు నిధి అగర్వాల్ ఇస్తే మరొక కేసు నమోదు చేస్తాం పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. థ్యాంక్ యూ దుర్గేష్.